హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కళలు చాలా అద్భుతమైనవి. నిజం కాకపోయినా కాసేపైనా ఆనందాన్ని ఇస్తాయి. నిజాయితీగా ఉండేవారు ఆస్తులు కూడబెట్టలేకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తితో బ్రతుకుతారు. జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనది. ఏదైనా కోల్పోవటానికి క్షణం పట్టదు. దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్దమైనా చాలకపోవచ్చు. వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడటంలో కాదు. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మీరు వినిపిస్తే చాలు. అక్కడ మీరు కనిపించాల్సిన అవసరం లేదు. మీ ఆలోచన పుష్పంలో వికసించేదిగా ఉండాలి. ముళ్ళబాటనైనా సులువుగా దాటగలరు. నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే 10 వేళ్ల కంటే నువ్వు కన్నీళ్లు పెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది. కష్టాలను తప్పించుకునే వారికంటే వాటిని అధిగమించే వాళ్ళే విజయం సాధించగలరు. మమకారం నీకు తోడును తెస్తుంది. అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి. ఓటమి గురువు లాంటిది. ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. విజయవంతమైన వ్యక్తిగా కాకుండా విలువైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేయాలి. జీవితంలో నీ యవ్వనం, నీ సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నువ్వు చేసేదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు. రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. అవకాశం రావడం గొప్ప కాదు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని విజయం సాధించడమే గొప్ప. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను దూరం చేయలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మీ తరం కాని పని. అందుకే మీ మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకరు నిన్ను మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నారంటే అలాంటి మనిషిని ఎప్పటికీ వదులుకోకు. ఎందుకంటే అంతకు మించి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అంతలా నిన్ను ప్రేమించే వాళ్ళు మళ్ళీ దొరకకపోవచ్చు. ఏ మనిషికైనా మీరు విలువ ఇవ్వగలరు కానీ విలువ తేలేరు. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలా చూడదు. రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. పరిగెత్తే వరకే గుర్రానికి విలువ. పని చేసేవరకే గాడిదకు విలువ. వ్యవసాయం చేసేవరకే ఎద్దుకు విలువ. అలాగే కొంతమంది మనుషులకు వాళ్ళకు అవసరం ఉన్నంత వరకే మీకు విలువ. మీరు ఆనందంగా ఉన్న సమయంలో మీతో కలిసి ఉన్న మనిషిని మర్చిపోవచ్చు కానీ కష్టకాలంలో తోడుగా ఉన్న వ్యక్తిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం. బాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం. గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం. ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం కూడా జీవితమే. మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు మీరు కాలానికి అనుకూలంగా మెలగాలి. మీ బాధలు మీలోనే దాచుకోండి. ఎందుకంటే ఇతరులకు చెప్పటం వల్ల అవి తీరకపోగా మిమ్మల్ని చూసి హేళనగా నవ్వుకుంటారు. సుఖదుఖాలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం. లోపల ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు ఉంచడంలో ఉండే కష్టం ముందు ఏ కష్టమైనా చిన్నదిలాగే కనిపిస్తుంది. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారే నిజమైన ఆప్తులు. బాధ పెట్టే వారిని క్షమించడం గొప్పతనం. మళ్ళీ బాధ పెట్టే అవకాశం ఇవ్వకపోవడం గొప్ప వ్యక్తిత్వం. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలుండొచ్చు కానీ బానిసత్వం మాత్రం ఉండదు. కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మాటల కంటే బయట వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన మనుషులకి ఎదుటివారి కష్టాలు ఎప్పుడూ చాలా చిన్నవిగా కనబడతాయి. కడుపు కాలిన వారికి మెతుకు విలువ తెలుస్తుంది. కష్టాలు దాటొచ్చిన వారికి బ్రతుకు విలువ తెలుస్తుంది. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో మీరు తలదూర్చకూడదు. ప్రతి పనికిమాలిన వాళ్ళ దగ్గర మీ మంచితనం నిర్మించుకోవాల్సిన పని లేదు. మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు.
మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకటానికి పనికి రావటం లేదు ఈ రోజుల్లో. పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కింద తేనెతో నిండిన మట్టి కుండ విలువైనది. వ్యక్తిత్వం లేని మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రపంచంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను సంతోషపెట్టే వ్యక్తి ఒకరున్నారు. అదే నీ అంతరాత్మ. ఒదిగి ఉండే స్వభావం గలవారు త్వరగా ఎదగగలుగుతారు. ఒదిగి ఉండటం అనేది చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఏది శాశ్వతం కాదు, ఏదైనా కొన్నాళ్ళే, ఎవరైనా కొంతవరకే. మాటలకు నేర్పు కావాలి, ఓటమికి ఓర్పు కావాలి, బాధకి ఓదార్పు కావాలి, మనసుకి శాంతి కావాలి, డబ్బుకి పొదుపు కావాలి, ఆశకి హద్దు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నింటికీ ఓర్పుతో సమకూర్చుకోవాలి, నేర్పుతో జీవితాన్ని నెట్టుకురావాలి. ఒకరి పతనాన్ని నువ్వు కోరితే నీ పతనాన్ని ప్రకృతి కోరుతుంది. నువ్వెంత బలవంతుడివైనా కాలానికి బలహీనుడివే. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మనిషి మాత్రం ఖచ్చితంగా మారతాడు. సమస్య గురించి ఆలోచిస్తే అడ్డంకులు మాత్రమే కనిపిస్తాయి, కానీ పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గాలు కనబడతాయి. విన్నదే నిజం, చూసిందే వాస్తవం అని నమ్మే వాళ్ళను మార్చడం దాదాపుగా అసాధ్యం. ప్రయత్నం వృధా, ఫలితం శూన్యం. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. హక్కు, అధికారం ఎవరిపైనా ఎంత చూపాలో అంతే చూపించాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం కావచ్చు. ఎక్కడ అహంకారం పురుడు పోసుకుంటుందో అక్కడ మనిషి పతనం ప్రారంభమవుతుంది. నువ్వు బాగుపడాలని కోరుకునేవారి కంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. మనిషి కంటే కాలానికే జ్ఞాపక శక్తి ఎక్కువ. సమయానుసారంగా ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చి తీరుతుంది. ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్లు బ్రతికే మీరు చిరునవ్వుతో బ్రతకలేమా? ఉన్నది ఒకటే జీవితం. ఆకలితో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే అది సాక్షాత్తు ఆ భగవంతునికి చేసినట్లేనట. చదువు గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారెవరు అక్షరానికి తల వంచిన వారే. ఈ భూమిలో దానికంటే గొప్పది ఏదీ లేదు. అహంకారం, ఆత్మవిశ్వాసం మధ్య తారతమ్యమే నీ జీవిత జయాపజయాల మధ్య అంతరాన్ని శాసిస్తుంది. తప్పు లేని చోట తల వంచుకో, నమ్మకం లేని చోట వాదించుకో. దేనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు.